శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణపు శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము పాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానా
ప్రోచిన మహానుభావ పొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివేవు గడుదివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడుదివ్య రూపమా గరుడ వాహనమా. ఓం నమో వెంకటేశాయ. నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతిసింధు సుధోత్పాద మందరాయ గరుత్మదే శ్రీవేంకటాద్రి నిలయ కమల కాముకః పుమాన్ అభంగుర విభూతి నస్తరంగయతు మంగళం. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి దివ్య పర్వదినం. అంటే కశ్యప ప్రజాపతి యొక్క ఇద్దరు భార్యలు కద్రువ మరియు వినత. అందులో కద్రువ అనేటువంటి ఆమెకు సర్పజాతి, అదేవిధంగా వినత అనేటటువంటి ఆమెకు గరుత్మంతుడు జన్మించినటువంటి పరమ దివ్యమైనటువంటి రోజు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క వాహనముగా విరాజిల్లుచు లోకాలలో అందరికీ కూడా క్షేమాన్ని కలుగజేసేటటువంటి గొప్ప భగవత్ సేవకుడు ఆ గరుత్మంతుడు. అంటే భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క నిత్యసూరులలో అత్యంత విలక్షణుడు ఈ గరుత్మంతుడు. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచించాత్మ భక్తై భాగవతై సహా అన్నట్లు పరమపదం పరవైకుంఠం అని చెప్పబడేటటువంటి ఆ దివ్యధామంలో భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణునికి శ్రీ మహాలక్ష్మి సమేతుడై నిత్యసూరులతో నిత్యముక్తులతో కూడా విరాజిల్లేటటువంటి ఆ స్వామి యొక్క ప్రధాన గణంలో అత్యంత విలక్షణుడు ఈ గరుత్మంతుడు. ఈయనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరియ తిరువడి అనగా పెద్ద దాసుడు అనేటటువంటి పేరు కూడా ఉన్నది. మధ్యమమణి న్యాయం వలె నిత్యసూరులలో ప్రముఖంగా ప్రకాశించేటటువంటి వాడు గరుత్మంతుడు అంటారు. భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణునికి శ్రియఃపతిత్వం అంటే మహాలక్ష్మికి భర్తృత్వం, అదేవిధంగా శంఖచక్ర ధారణ, అదేవిధంగా గరుడ వాహనారూఢత్వం అనేటటువంటివి అసాధారణమైనటువంటి చిహ్నములు అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది అంటున్నారు. స్థానకేశవతి ఎలాగైతే కనుక స్థనకేశవతి స్త్రీ రోమశ పురుష స్మృత అనేటటువంటి లక్షణాలు ఎలాగైతే గనక తెలియజేయబడుతోందో అదేవిధంగా భగవానుని యొక్క వాహనము గరుత్మంతుడు అని స్పష్టంగా నిరూపింపబడబోతోంది. పరవయ్యేరు పరంపురుడా అని మనకి ఆళ్వార్లు కీర్తించినట్లుగా భగవానుని యొక్క పరత్వ చిహ్నమే ఈ గరుత్మంతుడు. మనకి శ్రీమద్ రామాయణంలో కూడా సుమిత్ర లక్ష్మణుడితో తెలియజేస్తోందిట. ఏమనంటోంది అంటే రామం దశరథం విద్ధి అని తెలియజేసింది. అక్కడ దశరథ శబ్దం గరుడ వాహనాన్ని తెలియజేస్తోంది అంటారు మనకి వ్యాఖ్యాతలు. గోవిందరాజీయ వ్యాఖ్యానంలో మత్స్య కచ్చప ఉరగాదీన్ దంష్ట్రా వ్యాపార విషయాన్ కరోతి ఇది దశః అని అక్కడ వ్యాఖ్యానం తెలియజేశారు. దంశ దశనే అనేటటువంటి ధాతువు ద్వారా భగవానుడైనటువంటి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క వాహన రూపంగా గరుత్మంతుడు వేంచేయుచున్నాడు అని అక్కడ తెలియజేస్తోంది. దశనం దంష్ట్రా వ్యాపార స గరుడ రథ యస్య త్వం విష్ణు ఇది విద్ధి అర్థ అని అక్కడ వివరించారు మనకి వ్యాఖ్యానంలో. అదేవిధంగా గరుత్మంతుడు భగవానునికి వాహనమే కాకుండా విజయధ్వజంగా కూడా కీర్తింపబడుతున్నారు. శ్రీ విష్ణు చిత్తులు అనేటటువంటి పెరియాళ్ళవార్లు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినప్పుడు గరుడ వాహనారూఢుడై ఉండగా పల్లాండు పాడి ఆయనకు మంగళాశాసనాలు చేశాడట. అస్థానే భయశంకతో అని మనకి తెలియజేస్తారు. భగవానుని యొక్క గరుడు అనేక రకములైనటువంటి
కైంకర్యములలో నిమగ్నమై ఉన్నాడట. యామునాచార్యుల వారు ఆళ్వందార స్తోత్రంలో కూడా దాసః సఖా వాహనం ఆసనం ధ్వజ యస్తే వితానం వ్యజనం త్రయీమయః ఏవం స్థితం తేన పురోగరుత్మత త్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభిన అని వర్ణిస్తారు. అంటే దుష్ట శిక్షణలో గరుడ వేగాన్ని మించినటువంటి భగవానుని యొక్క మనోవేగం ఉంటుందట. అందుకనే స్వామి గరుడ వాహనంపై అధిరోధించినప్పుడు ఆయన ఆ గరుత్మంతుని తన యొక్క పాదాలతో అటు ఇటు గట్టిగా తాడనం చేస్తాడట. తద్వారా ఆయనకి కిణాంకములు అంటే అక్కడక్కడ చిన్న చిన్న వ్రణములు వస్తాయిట. ఆ వ్రణములు ఆ గరుత్మంతునికి కూడా కొంత ఆనందదాయకమేట. అంటే భగవానుని యొక్క కైంకర్యములో తాను వ్రణాన్ని పొందినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి బాధ లేనటువంటి నిజమైనటువంటి సేవకుడు అంటారు మనకి. కాబట్టి త్వదంగ్రే సమ్మర్ద కిణాంక శోభిన ప్రకాశించేటటువంటి వాడు అని గరుత్మంతుడిని మనకి కీర్తిస్తారు యామునాచార్యుల వారు అన్నారు. ఈరోజు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గరుత్మంతుని యొక్క వాహనంపై ఆరూఢుడైనటువంటి స్వామిని సేవించే భాగ్యాన్ని కల్పించారు మనకి. ఈ సందర్భంగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ సేవను, అదుగో మంగళహారతిని అందరూ కూడా స్వీకరించి భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అని మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ గరుత్మంతుడు భగవానుని యొక్క కైంకర్యంలో ఎంత బాగా నిమగ్నమై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనం ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినట్లయితే ఆ గరుత్మంతుడు కూడా స్వామి యొక్క ఆ స్వరూపానికి, వారి యొక్క అలంకారానికి తగినటువంటి స్వరూపంతోనే వేంచేసి ఉంటాడు అని మనకి తెలియజేస్తున్నారు. ఆహా, చూడండి అద్భుతమైనటువంటి స్వామి యొక్క ఆ ఊరేగింపును, ఆ మోసేటటువంటి వాహకుల యొక్క భాగ్యమే భాగ్యం కదా. ఆ భగవానుడైనటువంటి స్వామి సేవకుడు ఆ గరుత్మంతుడు కపిలవర్ణంలో ఉన్నటువంటి దివ్య నేత్రాలతో, కుడిపాదం స్వస్తిక ముద్రతో, అదేవిధంగా ఎడమ పాదాన్ని చక్కగా ముడుచుకొని ఉండి అంజలి ముద్రతో, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలతో మెరిసిపోతూ బంగారు వర్ణ ఛాయతో, గొప్పదైనటువంటి మాణిక్యములతో కూడిన కిరీటమును ధరించి శతచంద్ర సమకాంతి సమప్రభుడై పదునైనటువంటి వంపు తిరిగినటువంటి అందమైనటువంటి నాసికతో విరాజిల్లేటటువంటి ఆ గరుత్మంతుని సేవించండి అంటున్నారు మనకి. అదేవిధంగా భగవానుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం సేవించినప్పుడు ఆయన యొక్క ఆభరణాలు, ఆయుధాలు ఏవైతే గన మనం కీర్తిస్తూ ఉంటామో ఆ రకమైనటువంటి వైభవాన్ని కూడా గరుత్మంతుడు కలిగి ఉన్నాడు అంటున్నారు. వేదాంత దేశకుల వారు కూడా వారి ఆచార్యులైనటువంటి అప్పుళ్ళార్ అనేటటువంటి వారి యొక్క వాత్సల్యం ద్వారా గరుడ మంత్రాన్ని పొందారు అని మనకి తెలియజేస్తోంది. మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్రప్రదే గురౌ త్రిషుభక్తి సదా కార్య సాహి ప్రథమ సాధిని అంటుంది శాస్త్రం మనకి. ఆ విధంగా భగవంతుని యొక్క భక్తుడైనటువంటి ఆ పెరియ తిరువడి అంటారు ఆ గరుత్మంతుని. ఆయనను ధ్యానం చేయడం చేత గరుత్మంతుల వారు ప్రత్యక్షమయ్యారట. కిటుగరుడని నీ వెక్కినను, కిటుగరుడని నీ వెక్కినను, పటపటదే కొలుబ గణపరిలే 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 కిటుగరుడని నీ వెక్కినను, కిటుగరుడని నీ వెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక జబుకు చేసినను, ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక జబుకు చేసినను,
నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని భగవానుని యొక్క ఆజ్ఞ చేత గరుత్మంతుడు ఈ భూలోకానికి తీసుకువచ్చాను. ఆ క్రీడా పర్వతమే వెంకటాచలమని చెప్పబడుతోంది. గరుడిని చేత భూలోకానికి తీసుకొని రాబడింది కాబట్టి వెంకటాచలమునకు గరుడాద్రి అనేటటువంటి పేరు కలిగినది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని కొన్ని వచనములు శ్లోకములు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏవం రూపం గిరిశ్రేష్టం స్కంధదేశే నిధాయతం పరివారైరుపేతే చ భగవత్ పరిచారకై ఆజగామ మహావేగాత్ గరుడ కాంచన ప్రభ ఆగతం గరుడం వీక్ష్య స్థాపయేహ ఖగేశ్వర ఇత్యువాచ హరి సోపి స్థాపయామాస తం తదా అని ఈ వాక్యములు ఈ శ్లోకములు కూడా గరుడాద్రి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాయి అంటున్నారు. అంతేకాదు భగవానుడు చిరకాలం వెంకటాచలంపై నివసించుచు ఆ పర్వతం మీద ఉండే ఆ పర్వతమును వదిలి రాకుండాటను గమనించినటువంటి గరుత్మంతుడు మరల వెంకటాచలమును పరమపదానికి తీసుకుపోవటానికి ప్రయత్నించాడట. దానిని తెలిపినటువంటి భగవానుడు విష్ణువు చిరునవ్వు నవ్వి గరునితో ఈ విధంగా తెలియజేశాడు. తద్జ్ఞాత్వా భగవాన్ విష్ణు గరుడం త్వాహ సుస్మితః పక్షిరాజ మహాసత్వ శృణు కారణం ఉత్తమం గరుత్మానిహ సర్వే వై వసామ గిరిమూర్ధజ త్వం గిరేః దక్షిణం సానం ఆసాద్య వస నిత్యసః ఆకల్పాంతం వసామీహ జగత్పాలన కారణాత్. అంటే
ఓ గొప్ప బలము కలిగినటువంటి పక్షిరాజా, జగత్తుని సంరక్షించేటటువంటి ఉద్దేశ్యంతో ఈ పర్వతముపై నేను శ్రీవేంకటేశ్వరునిగా ఈ కల్పాంతము వరకు నివసించటానికి సిద్ధపడ్డాను. నాతో పాటు నీవు కూడా ఇచ్చటనే వసింపుము అనేటటువంటి స్వామి యొక్క ఆదేశాన్ని శిరసావహించినటువంటి గరుత్మంతుడు ఇచ్చటనే స్వామితో ఉంటూ సేవ చేసుకుంటూ ఉన్నాడట. అదేవిధంగా ఈ వృత్తాంతం మనకి వామన పురాణంలోని 24వ అధ్యాయంలో తెలియజేయబడుతోంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామాలలో కూడా సానుస్థాపిత తార్క్ష్యాయ అనేటటువంటి ఆ నామం కూడా తెలియజేస్తోంది అంటున్నారు. ఈ వెంకటాచలమునకు గరుడాద్రి అని పేరు రావటానికి వేరొక కారణం కూడా ఉన్నది అంటున్నారు. భవిష్యోత్తర పురాణంలో మరొక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారట. ఆరాయకాణే వికటే గిరిం గచ్చేతి తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల అనేటటువంటి ప్రమాణాన్ని బట్టి మహర్షులు ఈ వెంకటాచలాన్ని వేదస్వరూపంగా ఆరాధించారు. వేదాంత దేశకులు కూడా వెంకట వెర్పెన వింగళం వేద వెర్పే అనేటటువంటి ఈ విషయాన్ని చక్కగా అనుసంధించారు అంటున్నారు. వెంకటాచలం వేదాత్మకము అనుట ఎట్లు కుదురుతుంది అంటే గరుడ భగవానుడు వేదాత్మకుడగుట చేతనే అని అంటారు. వేదము సుపర్ణోసి గరుత్మాన్ అని గరుత్మంతుని వేదస్వరూపునిగా తెలియజేయబడుతోంది. కాబట్టి దీనిని అనుసరించి పూర్వాచార్యులు కూడా వేదాత్మ అని, త్రయీమయ అని, శృతిమయం అని గరుత్మంతుని కీర్తించారట. అంతేకాదట, ఈ గరుత్మంతునికి అనంతుడు, వైనతేయుడు, ఖగేంద్రుడు, తార్క్ష్యుడు, విహగేంద్రుడు, అదేవిధంగా విషదహారి అనేటటువంటి అనేక తిరునామములు కూడా ఉన్నాయట. కాబట్టి అటువంటి విలక్షణ అనేకములైనటువంటి తిరునామములు కలిగినటువంటి ఆ గరుత్మంతుడు భగవానుని యొక్క కైంకర్య పరులలో మొట్టమొదటివాడు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయనకు అదుగో ఆ కిరీటాన్ని సేవించండి. ఆ గరుత్మంతుని యొక్క కిరీటం పైన అష్టవిధమైనటువంటి సర్పజాతులు ఉంటాయట. అందులో మొట్టమొదట ఆ స్వామికి తక్షకుడు అనేటువంటి ఆయన కతిసూత్రంగాను, కుడి చెవియందు పద్ముడు, ఎడమ చెవియందు మహాపద్ముడు, అదేవిధంగా యజ్ఞోపవీతంగా వాసుకి అనేటటువంటి సర్పరాజు, అదేవిధంగా వామకటకం నందు అనంతుడనేటటువంటి వాడు, శిరస్సుపై శంఖుడు అనేటటువంటి వాడు, భుజాలపై గుళికుడు అనేటటువంటి ఈ విధంగా అష్టవిధ సర్పజాతులు కూడా ఆయనకి ఆభరణములుగా వెలుగొందుచున్నాయి అంటున్నారు. అంతటి విలక్షణమైనటువంటి ఆ గరుత్మంతుడు స్వామి యొక్క సేవలో ఎంతో గొప్పగా కీర్తింపబడుచున్నాడు అంటున్నారు. వామన పురాణంలో కూడా మనకి ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నారట. శంఖరాజు అనేటువంటి ఆయన భగవానుని గూర్చి చిరకాలం తపస్సు చేశాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి, చతుర్ముఖ బ్రహ్మ, అదేవిధంగా రుద్రుడు, అదేవిధంగా శుక్రాచార్యులు, బృహస్పతి, అదేవిధంగా శ్వేతద్వీపవాసులైనటువంటి ముక్తులు, పలువురు మహర్షులు అందరూ కూడా అతడికి చేరారట. అప్పుడు భగవానుడు వారికి గరుడవాహనారూరుడై ప్రత్యక్షమయ్యాడట. పెరియాడవార్లు పరతత్వ నిర్ణయము చేసిన తరువాత ఏ విధంగానైతే భగవానుడు శ్రీభూదేవేరులతో శంఖచక్రములతో దివ్య దర్శనాన్ని అనుగ్రహించారో అదేవిధంగా ఆకాశమును సాక్షాత్కరించారట. కాబట్టి దదృశుస్తే సమారూఢం వైనతేయం మహాబలం హరిం హేమాద్రిశిఖరే నీలమేఘమివ స్థితం తుష్టావాధ తథా బ్రహ్మ దేవాధిపతిమవ్యయం ఆరూఢం శిరోభిః ప్రణిపత్యతం అనేటటువంటి ఈ శ్లోకాల ద్వారా కూడా ఆ గరుత్మంతుని యొక్క వైశిష్ట్యం మనకి తెలియజేయబడుతోంది అంటున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని నిరూపించేటట్లుగా మనకి వేరొక చోట కూడా అద్భుతంగా భగవద్ రామానుజులు తెలియజేశారు అంటున్నారు. శ్రీభాష్య ప్రారంభంలో వారు శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అనేటటువంటి శ్లోకంలో శ్రీనివాసుని వేద శిరస్సును ప్రకాశించే పరబ్రహ్మగా కీర్తించారట. వేద శిరస్సు అనగా వేదాంతములు అనగా ఉపనిషత్తులు. కాబట్టి వేదం యొక్క సమస్త సారము ఉపనిషత్తు.
ఏ విధంగానైతే పాల యొక్క సమస్త సారము మనకి నెయ్యి వలె ఎలాగైతే గనక ప్రకాశిస్తుందో అదేవిధంగా వేదాంతం అంటే ఉపనిషత్తులు అనర్థము. కాబట్టి ఆ ఉపనిషత్తుల యొక్క శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి, ఆ శృతిలు అనేటటువంటి వాటి యందు శిరస్సు యందు ప్రకాశించేటటువంటి పరబ్రహ్మ స్వరూపము పరమపురుషుడు వేదాంత ప్రతిపాద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ శ్రీనివాసుడు అని తెలియజేయబడుతున్నారు. అయితే వేదస్వరూపుడైనటువంటి ఆయన శ్రీనివాసుడిగా ఎలా ప్రకాశించుతున్నాడు అనగా అక్కడ చక్కని సమాధానాన్ని మనకి తెలియజేస్తున్నారట. ఈ పర్వతము వేదమయమగుట చేత అనగా గరుడాచలమదుగుట అవటం చేత ఈ పర్వత శిఖరంపై ప్రకాశించినతో వేద శిరస్సు అనగా గరుడునిపై ప్రకాశించినట్లే అవుతుంది అని అర్థంట. కాబట్టి వెంకటాచలమే వేద పర్వతంగా వెలుగొందుట చేత ఈ శిరస్సున ప్రకాశించేటటువంటి శ్రీనివాసుడు పరబ్రహ్మ, ఆయన యొక్క పరబ్రహ్మ విషయంలో నాకు గొప్పదైనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానము కలుగుగాక అని భగవద్రామానుజులు ప్రార్థించటం చేత ఈ పర్వతమునకు అధిపతి అర్చారూపి అయినటువంటి ఆ శ్రీనివాసుని ఉద్దేశించియే అగును అని మనకి తెలియజేస్తున్నారు. గోవిందాయని కొలువరే గోవింద
సోవలనంతుని తెలియరే సోవలనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యకుడు బ్రతుకరి జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యకుడు బ్రతుకరి జనులు గోవింద 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 యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద భగవానుడనేటటువంటి ఒక చల్లనైనటువంటి సరస్సులో ఆ సరస్సు యొక్క లోతుని చూసినటువంటి వాళ్ళు ఆళ్వార్లు అని మనకి తెలియజేయబడుతున్నారు. అటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలలో కూడా అనేక చోట్ల గరుత్మంతుని యొక్క ప్రస్తావన అద్భుతంగా తెలియజేయబడుతోంది. ప్రధానంగా గరుత్మంతుని యొక్క రెక్కలు, వాటి యొక్క అందము, వాటి యొక్క వైశాల్యం అనేటటువంటి విషయంలో అద్భుతమైనటువంటి మనకు పాసురాలు లభిస్తుంటాయి ప్రబంధాలలో. గరుత్మంతుడికి సుపర్ణుడు అనేటటువంటి పేరు వేదకాలం నుంచి ప్రసిద్ధిగా ఉన్నది. అంటే ఈ నామానికి ఏమిటి అర్థం అంటే అందమైనటువంటి, పెద్దవైనటువంటి, విశాలమైనటువంటి రెక్కలు కలవాడు అని అర్థం. ఈ భావాన్ని ప్రతిబింబించేటటువంటి అనేకమైనటువంటి పాసురాలు మనకి ప్రబంధాలలో దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా పెరియ తిరుమళి అనేటటువంటి దివ్య ప్రబంధంలో తిరుమంగయాళ్వార్లు 5వ శతకంలోని 6వ దశకంలో అంజిరై పుళ్ అనేటటువంటి ఒక నామంతోనూ, అదేవిధంగా తిరునడుందాండకం అనేటటువంటి ప్రబంధంలో 6వ వాక్యంలో అంజిరై పుళ్ళాం అనేటటువంటి నామంతోనూ, అదేవిధంగా తిరువాసిరియం అనేటటువంటి దివ్య ప్రబంధంలో కూడా నమ్మాళ్వార్లు 1లో 4లో కూడా అదే రకమైనటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని అక్కడ గరుత్మంతునికి ఉపయోగించారు. అక్కడ అంటే గరుడుని రెక్కలు ఎంత విశాలమైనటువంటి అంటున్నారు. ఇంతటి వైశాల్యం ఆ రెక్కలకు ఎలా వచ్చింది అనటానికి ఒక చక్కనైనటువంటి ఉత్ప్రేక్ష దివ్య ప్రబంధాల్లో తెలియవస్తోంది అంటున్నారు. పొరుసిరై పుల్ అనేటటువంటి తిరువాయిమొழிలో ఉన్నటువంటి 1వ శతకంలోని 9వ దశకంలోని 3వ పాసురంలో కూడా దివ్య ప్రబంధం యొక్క సూక్తిని వ్యాఖ్యానం చేస్తున్నారు నంబిళ్ళయ్య వారు. ఎలాగంటే సర్వేశ్వరన్ பெரிவ திருவடியை மேற்கொள்ளுவதாக நினைத்து வா என்றழைத்தால் அவனுடைய அங்கீகாரத்தால் உண்டான ஹர்ஷத்தாலே பெருக்காறு சுழித்தா போலே சுழித்து தன்னில் போரானின்றுள்ள సిరిగైయుడయ్యనాయ్ కొండు అని తెలియజేశారట. అంటే భగవానుడు తాను భక్త రక్షణలో ఏ విధంగానైతే నిమగ్నమయ్యుండి భక్తుల యొక్క ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తూ ఎప్పుడైతే ఉంటాడో అప్పుడుట ఈ గరుత్మంతుని యొక్క రెక్కలు కూడా విశాలంగా పెరిగి పెద్దవవుతాయిట. కాబట్టి ఆ రకంగా ఆయనని కీర్తించారు అంటున్నారు. గరుడుని యొక్క రెక్కల గొప్పతనాన్ని మనకి ముదల్ తిరువందాదులు 17వ పాసురంలో కూడా మనకి ఈరుం షిరై పుల్ అనేటటువంటి ఒక వాక్యం ద్వారా మనకి తెలియజేస్తారట. అంటే అక్కడ అప్పిళ్ళై అనేటువంటి వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని తెలియజేస్తున్నారట. పెరియ సిరియకయ్యుడయ్యవాన పెరియ తిరువడియై అంటారు. అంటే గరుడుని యొక్క రెక్కలు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయని, లేక బంగారం వలె ఆకర్షణీయమైనటువంటి రంగును కలిగి ఉంటాయని, అందువల్లే ఆయనకి సుపర్ణుడు అనేటటువంటి సార్థక నామం అని ఆ దివ్య ప్రబంధ వాక్యం తెలియజేస్తోంది అన్నారు. ఇక గరుడుని యొక్క రెక్కల యొక్క వర్ణం కూడా చిత్రవర్ణం గురించి వర్ణిస్తారు అంటారు. చిత్రపటం పోలే నానావర్ణమాన సిరిగైయుడయ్య పెరియ తిరువడి అని సరోయోగి
అంటే గనక భూదత్తాళ్వార్లు వారి యొక్క ప్రబంధంలో మొదలు తిరువందాది 22వ పాసురంలో పొరుగళ్ సెరై ఉణవన్ అనేటటువంటి పాసురంలో కూడా అద్భుతంగా వర్ణించారు అంటున్నారు. ఇక ఆ గరుత్మంతుని యొక్క నేత్ర సౌందర్యానికి వచ్చినట్లయితే గరుణుని యొక్క నేత్రాల్లో శత్రు నిరస విషయమైనటువంటి క్రూరత్వం ఉంటుంది అంటున్నారు. ఏ విధంగా అనేది భగవానుడు శత్రు నిరసనం శత్రు సంహారానికి బయలుదేరినప్పుడు గరుత్మంతుని అధిరోహించి ఉంటాడో ఆ స్వామి యొక్క ఆ శత్రు సంహార స్వభావం గరుత్మంతుడు కూడా తాను కలిగి ఉంటాడు అంటున్నారు. మనకి వెన్గళ్ పుల్ అని మనకి తిరువాయిమిడి దివ్య ప్రబంధం 6వ శతకం 8వ దశకంలో కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా వెన్కణ్ పరవై అని అద్భుతంగా మనకి అక్కడ తెలియజేస్తున్నారు. శటగోపసూరు నమ్మాళ్ళవార్లు ఈ ప్రయోగాల్లో అద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని తెలియజేశారు అంటారు మనకి వ్యాఖ్యాతలు అక్కడ. వరిఖిరపోతే వజీలే ప్రతిబంధకంగళై పోక్కు కయ్యిలే సినత్త కండికయ్యుడయ్యవన్ అని నంబిళ్ళై వారు వ్యాఖ్యానం చేశారట. అంటే శత్రు సంహారం కోసం భగవానుడితో పాటు తాను కూడా సిద్ధంగా ఉండటం చేతనే ఆయన కళ్ళు కూడా ఎర్రగా చండ్రనిప్పుల వలె ప్రకాశిస్తుంటాయి అని అక్కడ వ్యాఖ్యానం మనకి తెలియజేస్తోంది అంటున్నారు. ఇక స్వామి యొక్క ఆ గరుత్మంతుని యొక్క ముక్కుని కనుక చూసినట్లయితే నాసిక అది ఎలా ఉంటుంది అంటే కనుక ఎంతో పదునుగా ఉండి చివర పదునైనటువంటి అంచుని కలిగి ఉంటుందట. అటువంటి ఆ దాని యొక్క లక్షణాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా పాంచరాత్రాగమాదులలో కూడా గరుడు ముక్కు చివర నల్లని రంగును కలిగి ఉన్నవాడు అని మనకి తెలియజేస్తున్నాయిట. నీల నాసాగ్ర సంయుతం మొదలైనటువంటి సూక్తులు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి అంటున్నారు. గరుత్మంతుని యొక్క ముక్కు నల్లని గుర్తు కలిగినది అని తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో నమ్మాళ్వారు కరయ్యని మూకూడై పుళ్ళై నల్లనైనటువంటి రంగుతో పదునుగా ప్రకాశించేటటువంటి నాసిక అని వర్ణించారు అంటున్నారు. ఈ నల్లని చిహ్నం ఎలా వచ్చింది అనేటటువంటి దానికి నంబిళ్ళై వారు వ్యాఖ్యానంలో చక్కగా తెలియజేస్తున్నారు. ప్రతిపక్షత్తై కొన్రు కరై కజువ అవసరమింద్రిక్కే ఇరుక్కయ్యాలే కరయ్యేరి అథువే ఆభరణమాయరుకుం మూక్కు ఎన్నుధల్ అని ఒక ఉత్ప్రేక్షని అక్కడ వాడారట. కాబట్టి ఆ గరుత్మంతుని యొక్క శత్రు నిరసన శీలత్వానికి ఈ నాసిక చిహ్నము అంటున్నారట.
సంబంధించినటువంటి కొన్ని విశేషాలను మనం పరిశీలించినట్లయితే ఆనాడు శ్రీమద్ రామాయణంలో అంటే రామావతారంలో వానరులు సీతజాడను వెదుకున్నప్పుడు గరుడుని యొక్క నివాసాన్ని సందర్శించారట. ఈ విషయం మనకు రామాయణం కిష్కింధాకాండలో 40వ సర్గలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా గరుడు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలను నలుగురును వివాహమాడాడు అని భాగవతంలోని షష్ఠ స్కందం తెలియజేస్తోంది. అదేవిధంగా గరుత్మంతునకు కపోతుడు అనేటటువంటి కుమారుడు కలడు అని ఉద్యోగ పర్వం మహాభారతంలోని 101వ అధ్యాయంలో తెలియబడుతోంది అంటున్నారు. అదేవిధంగా అర్జునుని యొక్క జన్మదినోత్సవ సందర్భానికి కూడా గరుత్మంతుడు విచ్చేశాడు అని మనకి మహాభారతం ఆది పర్వంలో కూడా తెలియబడుతోంది. ఈ విధంగా గరుత్మంతుడు అనేక యుగాలకి సంబంధించినటువంటి వాడు అని మనకి తెలియబడుతోంది. ఆ తర్వాత భగవానుని యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ఎలా భగవానునికి వాహనంగా మారవలసి వచ్చింది అనేటటువంటి ఒక చక్కని అంశాన్ని తెలియజేసుకుందాం. భగవానునికి గరుత్మంతుడు దాససఖ అనేటటువంటి విధంగా తెలియజేసినట్లు ఆయన అనేక రకాలుగా స్వామికి సేవ చేస్తూ ఉంటాడట. ఈ విషయాన్ని మనకి ఆళ్వందార్ స్తోత్రంలో తెలియజేశారని మనం తెలుసుకున్నాం. అయితే ఆయన భగవానునికి వాహనంగా, ఒక ధ్వజంగా, అదేవిధంగా ఆయన స్వామికి ఒక చక్కనైనటువంటి సేవకునిగా కూడా వినియోగింపబడుతున్నాడు అని మనకి పురాణేతిహాసాలలో దివ్య ప్రబంధ వాంగ్మయాల్లో తెలియబడుతోంది అంటున్నారు. గరుడునికి సంబంధించినటువంటి అనేక పర్యాయ పదాల విషయంలో మనం చూసినట్లయితే అమరకోశంలో ఉన్నటువంటి విష్ణురథ అనేటటువంటి ఒక నామాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సుధా వ్యాఖ్యానకారుడు విష్ణోః రథ ఇవ యద్వా రథ పౌరుష దేహయోః ఇది త్రికాండశేషః. అదేవిధంగా విష్ణోః రథః పౌరుషం దేహో వా వైనతేయస్య పక్షిణాం అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు అంటున్నారు. దీనిని బట్టి గరుత్మంతుడు భగవానుని యొక్క పౌరుషానికి చిహ్నమని, అదేవిధంగా అతడు భగవద్ రూపానికి ప్రతీక అని మనకి తెలియబడుతోంది అంటున్నారు. అదేవిధంగా విష్ణు సహస్రనామంలో కూడా మహాక్షః అనేటటువంటి నామం గరుత్మంతుని యొక్క వైభవాన్ని తెలియజేస్తోంది అంటున్నారు. పరాశర భట్రు వారు అక్కడ చక్కనైనటువంటి వివరణని తెలియజేశారట. మహాన్ పూజ్య అక్షః యస్య సహ సహవేన రథావయవ సామ్యాతు అక్షః త్రయీమయః తార్క్ష్యః సహి గరుడవాహనస్య ఔపవాహ్యాః అనేటటువంటి వివరణం మనం అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ గరుడ వాహనత్వానికి చెందినటువంటి కొన్ని విషయాలు కూడా మనకి తెలియబడుతున్నాయట పురాణాలలో అంటున్నారు. ముఖ్యంగా పూర్వాచార్యులు మనకి దివ్య ప్రబంధాలలో కూడా ఆ తిరునందాంతకం అనేటటువంటి దివ్య ప్రబంధంలో నమ్మాళ్వారు అంచిరయ్యపుల్ తనిప్పహాన్ అనేటటువంటి ప్రయోగంలో, ఆ వాక్యం యొక్క ప్రయోగంలో ప్రియవాచ్యాంబిళ్ళే వారి యొక్క వ్యాఖ్యానంలో వినయుళ్ళ పోదన్రో వాహనాపేక్షయుళ్ళదు ఎన్నిల్ వినయిల్లార పోదిலும் రాజాక్கள் అழகு సెండే ఇరక్కపడాదాయిరే ఇరుప్పదు అని అక్కడ ఆయన యొక్క వైభవాన్ని కీర్తించారు అంటున్నారు. కాబట్టి దీనిని బట్టి భగవానుడు గరుడుని అధిరోహించకపోతే తాళలేని స్వభావం వల్ల గరుడుని అట్టి స్వభావం చేత పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరులకు, ఈ లోకంలో ఉండేటటువంటి భక్తులకు గరుడునిపై తాను అధిరోహించేటప్పుడు ఉన్నటువంటి ఆ అందాన్ని సేవింపచేయడం కోసమే గరుత్మంతుని వాహనంగా స్వామి స్వీకరించారు అని మనకి తెలుస్తోంది. భక్తుల యొక్క హృదయార విందాలలో వికసించేటటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ గరుత్మంతుని వాహనంపైనే సేవించుకోవాలి అంటున్నారు మనకి పెద్దలు. నిన్ను కొలిచితే చాలు
కొలిచితే చాలు నీయంత వాని చేతువు నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు భూపతి చేరితే కొంత భూమి అనూపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు భూపతి చేరితే కొంత భూమి అనూపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని ఏ పొద్దు చెడని భోగమీయలేడు తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని ఏ పొద్దు చెడని భోగమీయలేడు నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు గరళ కంఠుగొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు గరళ కంఠుగొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కార్పించనీదు అన్నిటా
మాయాశక్తిని ఆశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కనిపించనీదు కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే ఎన్నగా నీవిచ్చేయివి ఎవడు నీలేడు కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే ఎన్నగా నీవిచ్చేయివి ఎవడు ఈలేడు నిన్ను గొలిచితే చాలు నీ ఎంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను గొలిచితే చాలు నీ ఎంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు భగవానుడు గరుడ వాహనారూఢుడై కాలనేమి అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి విషయం మనకి మత్స్యపురాణంలో కూడా కనబడుతోంది. దేవతలతో రాక్షసులకు జరిగినటువంటి తారకామయం అనేటటువంటి యుద్ధంలో మయుడు ఓడిపోయాడు. అతడు ప్రయోగించినటువంటి మాయ నిర్వీర్యం అవటం చేత కొంతకాలానికి 1000 భుజములను 1000 శిరస్సులను కల కాలనేమి అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ వలన అమోఘమైనటువంటి వరములను పొంది ఆ వరగర్వితుడై రాక్షసులను ప్రోత్సహించి దేవతలను మహర్షులను అందరినీ కూడా భూలోకవాసులను పీడిస్తున్నాడట. ఆ విధంగా దేవతలందరూ కూడా ఆ రాక్షసుణ్ణి సంహరించడం కోసం అతని పైన యుద్ధానికి తిరగబడ్డారట. అతని ధాటికి దేవతలు కానీ అష్టదిక్పాలకులు కానీ ఎవరూ కూడా ఎదురు నిలువలేక పలాయనం చిత్తగించారట. అయితే ఈ సందర్భంలో మనకి ఆయన ఆ ఇంద్రాదులందరూ కూడా భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారట. ఏమని ప్రార్థించారు? సదర్శ సుపర్ణస్థం శంఖచక్ర గదాధరం దానవానాం వినాశాయ భ్రామయంతం గదాం శుభాం అనేటటువంటి ఈ శ్లోకంలో ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి భగవానుడు ఆ కాలనేమి అనేటటువంటి రాక్షసుణ్ణి యుద్ధంలో సంహరించి ఆ దేవతలందరికీ కూడా సంతోషాన్ని కలుగజేశాడట. రాక్షస బాధను తొలగించాడు అనేటటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు నరకాసుర సంహార విషయంలో కూడా మనకి వ్యాస భగవానులు భాగవత మహాపురాణంలో దశమ స్కంధంలో ఈ విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు అంటున్నారు. అంటే సత్యభామతో కూడినటువంటి వాడై శ్రీకృష్ణ పరమాత్మ గరుడ వాహనారూఢుడై ఆ నరకాసుని సంహరించినటువంటి విధానాన్ని అద్భుతంగా వ్యాసుల వారు వర్ణించారు అంటున్నారు. దృష్ట్వా సభార్యం గరుడోపరిస్థితం సూర్యోపరిష్టార్ సఘటిత్ ఘనం యథా అనేటటువంటి ఆ శ్లోకంలో ఆ వైభవాన్ని తెలియజేశారు. ఇక్కడ వీరరాఘవయ్య వ్యాఖ్యానంలో ఏమని తెలియజేస్తున్నారు అంటే తత్ర సూర్యస్థానీయో గరుడ తటిస్థానీయ భార్య ఘనస్థానీయస్తు శ్రీకృష్ణ ఇది వివేక అని చక్కగా అక్కడ వివరణము తగినది అంటున్నారు మనకి పెద్దలు. ఆ యుద్ధంలో గరుడు శత్రు సైన్యమును వధించిన తీరు భాగవతంలో మనకి అద్భుతంగా వర్ణించారు అంటున్నారు. గరుత్మత హన్యమాన్ తుండపక్ష నఖైర్గజాహ పురమేవావిషన్ ఆర్తాహ అని 8వ అధ్యాయంలో గరుత్మంతుడు కూడా ఆ నరకాసును సంబంధించినటువంటి సమస్త రాక్షస సైన్యాన్ని కూడా సంహరించాడు అని శ్రీకృష్ణునికి సత్యభామకి కూడా నరకాసుర వధలో గరుత్మంతుని యొక్క సహాయం విశేషంగా ఉన్నది కైంకర్యం అని మనకి అక్కడే తెలియజేస్తోంది అన్నారు. అదేవిధంగా మనకి ఎర్రన హరివంశంలో కూడా
తార్క్ష్యపక్ష పవనంబులందూలియు దద్రోష వీక్షణ ఉస్ఫులింగములం బ్రేలియుం దదీయ చెంచు భేదంబులం మురిసి అని చక్కగా అక్కడ వర్ణించారట గరుత్మంతుని యొక్క వీర విహారాన్ని అంటారు మనకి. కాబట్టి అమోఘమైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క ఆ శక్తికి అక్కడ ఉండేటటువంటి నరకాసుని యొక్క రథములు, ఏనుగులు, అదేవిధంగా గుర్రములు మొదలైనవన్నీ కూడా కకావికలమైపోయాయట. ఏ విధంగానైతే ఒక పూలమాలను అనాయాసంగా చేతితో విసిరి పారవేయగలమో అదేవిధంగా బలిష్టమైనటువంటి ఏనుగు సమూహములను వాటిని గరుత్మంతుడు సంహరించారు అంటారు మనకు అక్కడ. తంధౌమ ప్రాహరత్ శక్త్యా వజ్ర ప్రతిహతో యత నాకం పతతయా విద్ధో మాలాహత యువద్విప అని మనకు అద్భుతంగా వర్ణిస్తారు మనకి అంటున్నారు. నరకుడు ప్రయోగించినటువంటి బాణం శ్రీకృష్ణునికి మూర్ఛిల్లిన సందర్భంలో సంస్కృతంలో అక్కడ విష్ణు పురాణంలో కానీ భాగవతంలో కానీ ఎక్కడా మనకి కనిపించదు అంటున్నారు. కానీ తెనుగున ఎర్రన నాచన సోమన అనేటటువంటి పెద్దలు ఈ ప్రస్తావనను చేశారట. మూర్ఛిల్లినటువంటి శ్రీకృష్ణునికి గరుడు తన రెక్కలతో వీచి శ్రమను పోగొట్టి సేవ చేయుట అనేటటువంటి అంశాన్ని ఎర్రన ఎంతో మధురంగా వర్ణించారు అంటారు. సుపర్ణుండు నిజపక్ష పవనంబున బభ్రునకు ఆశ్వాసంబొనరించే అనేటటువంటి ఆ వాక్యం ద్వారా ఈ విశేషం తెలుస్తుంది అంటున్నారు. ఈ సందర్భంగా మనం ఆళవందారుల చేత చెప్పబడినటువంటి స్తోత్రరత్నంలో ఉన్నటువంటి ఒక చూర్ణికని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. వ్యజనం త్రయీమయ. వ్యజనం అంటే కనుక విసనకర్ర. ఆయన ఆ విసనకర్ర చేత ఆ భగవానునికి కైంకర్యం చేసుకుంటాడట అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు చక్కగా.
సాధారణంగా వైదిక కార్యకలాపాల్లో కూడా గరుత్మంతుని యొక్క స్థానం ఎంతో విశిష్టమైనది అని తెలియజేస్తుంటారు. అశ్వమేధ యాగాన్ని నిర్వహించేటటువంటి హోమగుండం కూడా గరుడాకృతిలో నిర్మింపబడినది అనేటటువంటి విషయం బ్రహ్మవైవర్త పురాణంలోని దక్షిణ మధుర మాహాత్మ్యంలో చక్కగా తెలియబడుతోంది అంటున్నారు. ఇష్టకాభిశ్చ్యుతో వేది తతస్తు కుశలై ద్విజై అధస్తాత్ ప్రాముఖాస్తీర్ణ పక్షస్య గరుడాకృతే అనేటటువంటి శ్లోకంలో తూర్పు ముఖంగా రెండుగా విస్తరించినటువంటి రెక్కలతో గరుడాకృతిలో ఉన్నటువంటి ఆ వేదికను నిర్మింపబడినట్లయితే ఆ యాగము అశ్వమేధ యాగము నిర్వహించుటకు యోగ్యము అని తెలియజేయబడుతోందన్నారు. అదేవిధంగా అనేక రకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. వాటిలో ఇష్టి అంటారు, అంటే కోరికలను తీర్చేటటువంటి ఇష్టులు కొన్ని ఉంటాయి. వాటిలో వైనతేయష్టి చాలా విశేషమైనది అంటారు. ఈ ప్రక్రియలో గరుడిని అంతర్యామి అయినటువంటి భగవానుడైన శ్రీమన్నారాయణుడు ఆరాధింపబడతాడట. ఈ యష్టి నిర్వహించటం చేత సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యత కలుగుతుంది అని ఆ పాంచరాత్రాగమ శాస్త్రం తెలియజేస్తోంది. శ్రీమన్నారాయణ సంహితలో కూడా వైనతేయాభిధం తు ఇష్టిమేకం సాంప్రతం యత్కృత్వా యజ్ఞకర్తా చ తత్సహాయక సంజ్ఞకాః శీఘ్రం విదంచి అభీష్టార్థాన్ ప్రాప్నువంతి సుతాన్ ధ్రువం అని ఎవరైతే గనక వైంతేయేష్టిని భక్తి శ్రద్ధలతో ఆచరించి తద్వారా బ్రాహ్మణులకు అదేవిధంగా ఆచార్యులకు దక్షిణ సంభావనలను సమర్పించుకుంటారో వారికి తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది, అందులో ఏ రకమైన అనుమానం లేదు అని తెలియజేస్తోంది అంటున్నారు. కనుకనే ఆనాడు శ్రీమద్ రామాయణ కాలంలో ఆనాడు దశరథుడు కూడా ఈ వైనతేయేష్టిని ముందుగా నిర్వహించి ఆ తరువాత పుష్త్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు, తద్వారా సంతానాన్ని పొందాడు అని మనకి అక్కడ తెలియజేస్తున్నారట. అదేవిధంగా ఆకాశంలో గరుత్మంతుణ్ణి దర్శించటం లేదా గరుత్మంతుని యొక్క ఆ రెక్కల యొక్క శబ్దాన్ని ధ్వనిని వినటం కూడా ఎంతో శుభసూచకమని మనకి శాకున శాస్త్రం కూడా తెలియజేస్తోంది అంటున్నారు. గారుడం దర్శనం పుణ్యం తతో అపి ధ్వనిరుచ్యతే అని శాకున శాస్త్రంలో కూడా గరుత్మంతుని యొక్క వైభవం తెలియజేయబడుతోంది. అంతేకాకుండా సంగీత శాస్త్రంలో కూడా మంగళవాద్యములు 16 రకాలైనటువంటి ఉన్నాయి. అతోర్జమము అనేటటువంటి పేరుతో నిర్వహింపబడేటటువంటి ఆ వాద్యం యొక్క నాదం గరుడుని యొక్క ధ్వనియే అని మనకి సంగీత శాస్త్రం ద్వారా తెలియజేయబడుతోంది. ఇంతటి వైలక్షణ్యం కలిగినటువంటి ఆ గరుత్మంతునిపై స్వామి ఈ విశిష్టమైన గరుడ పంచమి దినన్నాడు ఆయన అధిరోహించి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద శ్రీ వెంకటేశ
గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద. నమో వెంకటేశాయ. నమో